భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే తాను మెదక్ ఎంపీ బరిలో నిలిచానని బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాంపల్లి చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు బీఎన్ఆర్కేఎస్ నాయకులతో కలిసి శ్రీశైలం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అలాగే ప్రభుత్వాల నుండి కార్మికులకు అందాల్సిన లబ్ధి అందించడం కోసం తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులందరూ తమ సంఘటిత శక్తిని చాటాలని, తనకు ఓటు వేసి కార్మికుల ప్రాతినిధ్యం పార్లమెంట్లో ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 14 రకాల భవన నిర్మాణ రంగ కార్మికులు పాల్గొన్నారు. మరి కార్మికుల యొక్క ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఒక లేబర్ కార్డు మీద ఉన్నటువంటి ఇంప్లిమెంట్ సరిపోతలేదు. మా కార్మికుల ఉన్నటువంటి కోతలు మరి మాటలకే పరిమితం అయితేనే చేతలు అయితలేవని చెప్పి ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక జిల్లా అధ్యక్షునిగా మెదక్ ఎంపీ అభ్యర్థిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఇవాళ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే మరి ఇలా కార్మికుల గురించి మాట్లాడింది ఒక్కలేరని ఇలా భవన నిర్మాణ కార్మికుల పక్షాన నేను హెచ్చరిస్తున్నాను. ఈ కార్మికుల్ని ఎందుకు గుర్తిస్తలేరని చెప్పి మేము ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ మా కార్మికుల పట్ల ఆలోచించకపోతే రానున్నటువంటి రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా మేము పోటీ చేయడానికి సిద్ధమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము.